హలో అండి, నా ఫేస్ చూడండి ఎలా ఉందో. దానికోసం ప్యూర్ స్కిన్ ప్రోడక్ట్ అండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నిన్నే నాకు కిట్ పంపించారు, చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. పౌచ్ పంపించారు. ఇందులో ప్రోడక్ట్ అంతా పెట్టుకోవచ్చేమో. పౌచ్లో ఒక పౌచ్ ప్యూర్ స్కిన్లో క్లెన్సర్ అంట. ఇది ఒక 2 పంప్స్ తీసుకొని ఫేస్కి అప్లై చేయాలి మనం స్నానానికి ముందు. ఇప్పుడు ఎలాగో మనం స్నానం చేస్తాం కదా, ఇప్పుడు 2 పంప్స్ ఫేస్కి రాసుకొని మొహం కడుక్కోవాలి. ఇంకెలాగో ఈవినింగ్ కనుక మనం స్నానం చేస్తాం కనుక ఇప్పుడు ఇది వాడుకోవాలి. డే టైం కూడా ఫేస్ వాష్ ముందు రాసుకోవాలండి. దీని తర్వాత ఏంటంటే సన్ స్క్రీన్ డే టైం రాసుకోవాలంట. ఆల్రెడీ ఇది స్నానానికి ముందు రాసినాక స్నానం తర్వాత ఈ క్రీమ్ రాసుకొని ఇంకా డే అంతా ఉండిపోవటమే. నేను తర్వాత ఏమిచ్చారంటే మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ మన స్నానానికి ముందు ఫేస్ వాష్కి ముందు ఇది రాసి, ఇంక ఇది కాకుండా స్నానం తర్వాత ఇది రాయాలన్నమాట. స్నానం తర్వాత ఇది చూపిస్తాను. ఇది జస్ట్ 1 పంప్ అండి. ఫేస్కి మెడకి మొత్తం రాసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ రాసుకోవాలి. ఇంక ఇదేమో డే బై డే మచ్చలు పింపుల్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర ఇది రాయాలి. ఇది జస్ట్ 1 పంప్ తీసి జస్ట్ ఎక్కడైతే పింపుల్స్ మచ్చలు ఉంటాయో వాటి దగ్గర మాత్రమే ఇది రాయాలండి. అది ఇంకా ఈ ప్యూర్ స్కిన్ ట్రీట్మెంట్ నేను తీసుకుంటున్నాను కనుక నాకు నిన్నే ఈ కిట్ అంతా పంపించారు. చూద్దాం మనం వాడినాక నా ఫేస్ ఎలా ఉంటుందో తెలిసింది. నేను తర్వాత 4 రోజుల తర్వాత కూడా మీకు వీడియో నేను అప్లోడ్ చేస్తాను, నా ఫేస్ ఎలా మారింది అనేది. ఈ మచ్చలు, ఈ పింపుల్స్, ఇంకా పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత చిన్న హోల్స్లో ఉండిపోయినాయి, అవన్నీ ఎలా క్లియర్ అవుతాయో చూసి నేను తర్వాత కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. చూద్దాం. బై అండి. ఎలాగో ఇప్పుడు ఈవినింగ్ ఫేస్ వాష్ అండ్ స్నానం టైం కనుక నేను ఇప్పుడు రాసుకుంటాను. రాసుకున్నాక ఫేస్ వాష్ కానీ స్నానం కానీ చేసేస్తాను. చూడండి రాసుకుంటాను. 2 పంప్స్. అయిపోయింది, అప్లై చేస్తాను కదా. ఇంకా స్నానం చేసి నెక్స్ట్ నైట్ క్రీమ్ రాసుకుంటాను.